హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. ఇప్పుడు మనం ఆకుకూర దోశ చేసుకుందాము. దానికి ఎర్రమల్ల కూర కావాలండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎర్రమల్ల కూర అంటాం మేము ఇక్కడ. సేమ్ ఎర్రమల్ల కూర ఒక కట్ట తీసుకున్నాను నేను. బాగా వాష్ చేసుకుని దాన్ని నీట్గా పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది దోశ మాత్రము. మీరు తప్పకుండా ట్రై చేయండి. దానంతా తరిగి పక్కన పెట్టుకోండి. తర్వాత దోశ బ్యాటర్ అండి ఇది. మన ఇంట్లో దోశ పిండి రెడీగా ఉంటుంది కదా, ఎప్పుడైనా కానీ దోశ పిండిని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుందాం. పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కసారి ఉల్లిపాయ ముక్కతో ఒకసారి అలా స్ప్రెడ్ చేసేద్దాము. ఎందుకంటే దోశ అతుక్కోకుండా పెనంకి బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు పెనం బాగా వేడెక్కింది. దోశ పోసుకున్నాము. చూడండి ఎంత రౌండ్గా భలే ఉంది కదా. పల్చగా దోశ పోసేసుకున్నాము. ఇప్పుడు ఆకుకూర మొత్తం తరిగి పెట్టుకున్నాను. దాన్ని మొత్తం దోశ మీద వేసేద్దాం. హెల్దీ కూడా అండి ఇది. ఆకుకూర చాలా మంచిది కళ్ళకు. మీరు తప్పకుండా ట్రై చేయాలి. మా పిల్లలకి చాలా ఇష్టం ఇది. మా అమ్మ మాకు ఎప్పుడు పిల్లప్పుడు చేసి పెడుతున్నది ఇది రెసిపీ. మేము చాలా ఇష్టంగా తింటా ఉంటాము. ఆకుకూర తాలింపు చేస్తే తినేవాళ్ళమే కాదు అసలు. కానీ దోశ పైన వేసి ఇలా రోస్ట్ చేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసాం కదా, ఉల్లిపాయ ముక్కలు వేసి, ఇది పప్పుల పొడి అండి. పప్పులు, ఉప్పు, కారం వేసి నేను మిక్సీ పట్టి పెట్టుకుంటాను రెడీగా. ఎప్పుడు మొత్తం అలా స్ప్రెడ్ చేసేద్దాము. ఇది వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అసలు. చాలా బాగుంటుంది ఇది. పొడి అలా చల్లుకొని తర్వాత తురుముకున్న క్యారెట్ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చిన్నగా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇప్పుడు కాలిపోయిందండి బాగా దోశ కాలింది. ఇప్పుడు దాన్ని అలా మడత పెట్టేద్దాము. చూస్తున్నారు కదా వీడియోలో, సేమ్ అలాగా మడత పెట్టేసి దాన్ని కొంచెం సెంటర్లో పెట్టేద్దామండి దోశని. ఎందుకంటే చెప్తాను మీకు, కొంచెం వెయిట్ చేయండి ఎందుకనేది. ఇప్పుడు చెప్తానండి మీకు. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, నెయ్యి కొంచెం అలా, ఎందుకంటే అలా వేస్తున్నాను కింద వైపుకి నెయ్యి అంతా స్ప్రెడ్ అయిపోతుందని. అలాగే కొంచెం పైన వేసుకుందాం. పైన కూడా చల్లాకుతో ఇలా అనేసుకోండి. 1 నిమిషం మూత పెట్టేద్దాం. చిన్న మంట మీద చేసుకోండి. ఇప్పుడు 2 వైపులా కాల్చుకున్న తర్వాత చూడండి, ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎంత కలర్ఫుల్గా భలే టేస్టీగా ఉంది కదా. చాలా బాగుంటుంది దోశ. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి దోశ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే మిగతా దోశలన్నీ మనం వేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంది, చాలా హెల్దీ ఇది. తప్పకుండా మీ పిల్లలకి ట్రై చేసింది. వాయిస్ ఎందుకు ఇలా ఉంది అనుకుంటున్నారేమో, ఫుల్ కాఫ్ కోల్డ్ ఉందండి, అందుకనే గొంతు మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం మిగతా దోశలన్నీ ఇలానే వేసేద్దాము. చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి ఎలా ఉందో. క్రిస్పీగా, టేస్టీగా, చాలా ఈజీగా, తొందరగా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్కి, ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కొత్తగా దీన్ని చేసి పెట్టండి, చాలా బాగా మెచ్చుకుంటారు మిమ్మల్ని. ఓకేనా, అర్థమవుతుందా? చూడండి పప్పుల పొడి చల్లుకొని తింటుంటే సూపర్ ఎమ్మీ టేస్టీ దోశ. కావాలనుకుంటే క్యారెట్ స్కిప్ చేసుకోవచ్చు, కంపల్సరీ వేయాలనేది ఏం లేదు. మనం ఆకుకూర దోశ కాబట్టి ఈ దోశని కొంచెం లైట్గా కాలుస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ 2 వైపులా మాడిపోతుంది అనేసి. మనం ఇంకోవైపు నెయ్యి వేసి 2 వైపులా కాలుస్తాం కదా, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఆకుకూర దోశ అన్నా కాబట్టి ఆకుకూర ఒక్కటైనా వేసుకోవచ్చు.
నెయ్యి కూడా ఆప్షనల్ అండి, వేస్తేనే ఆ టేస్టే వేరు, వేయకుండా కూడా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. చూడండి లైట్గా కాల్చినాను కాబట్టి మళ్ళీ నెయ్యి వేసేసరికి చూడండి బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, కాబట్టి నేను కొంచెం లైట్గా కాల్చుకున్నాను అనమాట. అయిపోయింది, వేడివేడి ఆకుకూర క్రిస్పీ దోశ రెడీ. చూసారా పల్లీ చట్నీ, కూర దోశలోకి పల్లీ చట్నీ సూపర్ టేస్ట్ అసలు. చూడండి దోశ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, కంపల్సరిగా చేసుకోండి మీరు. చాలా సాఫ్ట్గా ఉంది, క్రిస్పీగా ఉంది. చూడండి చూపిస్తున్నాను కదా వీడియోలో, ఒకసారి టేస్ట్ చేస్తాను. పల్లీ చట్నీ ఆకుకూర దోశ మీకు కావాలా? ట్రై చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.